వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. ఈ రోజు మనతో ఉన్నారు వినోద్ కుమార్ నువ్వెల. యాక్టరే కాదు, వినోద్ ఫిలిం అకాడమీ ఫౌండర్ కూడా. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అడుగుతూనే మీ బిజీ షెడ్యూల్ లో నుంచి మాకు కూడా కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్, మీ జర్నీ ఎలా జరుగుతుంది? సినిమాలో కీ రోల్ అదే అన్నట్టు, వెనకుండి నడిపించే కీ రోల్ ప్లే చేశాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, దానికి సంతోషం. సార్, ఇప్పుడు ప్రెసెంట్ మూవీ విరాజీతో అనుకుంటా. ఎన్నేళ్ళు అయింది సార్ అసలు ఈ ఫిలిం అకాడమీ, ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి? మీరు ఇండస్ట్రీలోకి వచ్చి నేను 18 years అవుతుందండి. లక్ష్మి, వెంకటేష్ గారి లక్ష్మి నా ఫస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత యమదొంగ, రంగాది దొంగ, ఇట్లా చాలా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను జర్నీ. ప్రజెంట్ కూడా 4 movies రన్నింగ్ లో ఉన్నాయి, షూటింగ్ ప్లస్ ట్రైనింగ్స్. ఎస్పెషల్లీ నేను ఫస్ట్ చేసిన సినిమానే వెంకటేష్ గారు, గ్రేట్ యాక్టర్. ఆయనతో చేశాను. ఆయన కాంబినేషన్ శర్వానంద్ గారు, తర్వాత రాజీవ్ కనకాల గారు, వీళ్ళందరి కాంబినేషన్ లో నాది క్యారెక్టర్ అన్నమాట. వేణుమాధవ్ గారు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది క్యారెక్టర్. ఎలా అంటే యాక్టర్ అవ్వాలని ఉండేది, ఎలా అవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఏమి తెలిసేది కాదు. ఒకసారి ఏం చేశామంటే, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మనం ఎలాగైనా యాక్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి అని అంటే, వాడు ఒక సలహా ఇచ్చాడు. అరే, మనం జూనియర్ ఆర్టిస్ట్ కార్డు తీసుకుంటే మనం ఆర్టిస్ట్లు అయిపోవచ్చు, సినిమా షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పంటే, ఇద్దరం బండి వేసుకుని వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ ముందు ఆపి, జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ ఇదేనా అని అడిగాం. ఇదే బాబు, ఎందుకని అంటే కార్డు తీసుకోవాలి అని అన్నాం. వాళ్ళు కిందకి మీదకి చూసి, బాబు ఇది మీకు పనికొచ్చే కార్డు కాదు, మీరు వెళ్ళండి నాన్న, మీ లెవెల్ వేరు అని చెప్పి మమ్మల్ని పంపించారు. అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియక మేము అలా వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆలోచించుకుంటే తెలిసింది, ఓహో అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే కాదు, తన ఒక బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి ఒక ఆర్టిస్ట్ అని చెప్పి తెలిసింది. దాంట్లో జాయిన్ అయి ఉంటే ఈ పాటికి జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్రౌడ్ లో నిలబడుతూ ఉండేవాడిని. అఫ్కోర్స్ అలా ఉండదులే, రియలైజ్ అయ్యి మళ్ళీ అయినా వస్తాం అనుకోండి బయటికి. అట్లా ఎన్నో ఆ ప్రయాణం అట్లా సాగుతూ చివరికి ఏదో లక్ష్మి సినిమా, అది ఆ సినిమా అని కూడా తెలియదు మాకు. వివిఎన్ఐ గారి ఆఫీస్ అని అంటే వెళ్ళి ఫోటో ఇచ్చాం. ఫోటో ఇచ్చిన నెక్స్ట్ డేనే మాకు కాల్ వచ్చింది, బాబు ఫోటో ఇచ్చారు కదా, వివిఎన్ఐ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, ఉమెన్స్ కాలేజీ, కోటి ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ ఉంది రండి అని. గంతులు వేసుకుంటే వెళ్ళిపోగానే అక్కడికి వెళ్ళగానే ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒక టీం లాగా పెట్టి కబడ్డీ ఆడించారు. కబడ్డీ ఆడే దాంట్లో ఒక క్యారెక్టర్ వేణుమాధవ్ గారితో పాటు. సార్, మీరు చిరంజీవి గారితో కూడా యాక్టింగ్ చేశారు కదా, సో ఆయనతో ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా సార్? ఆయనతో స్వీట్ మెమరీస్ అంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన 15 సంవత్సరాలకి చిరంజీవి గారితో చేసే అదృష్టం దక్కిందండి. అసలు వెరీ ఎక్సైటెడ్ అనమాట. అప్పటి వరకు నేను ఎన్టీఆర్ గారితో చేశాను, అల్లు అర్జున్ గారితో చేశాను, ఇట్లా యంగ్ హీరోస్ అందరితోటి చేశాను. అని చిరంజీవి గారు అనగానే ఒకటేదో తెలియని ఒక స్పెషల్ ఇదనమాట. చిన్నప్పటి నుంచి ఆయనతో చేయాలి అన్న ఇది కదా. సడన్ గా ఆయన చూడగానే ఒక్కసారి కొద్దిసేపు మాట రాలే. డైరెక్ట్ గా నేను ఎంటర్ అవటమే లోపల నుంచి రావటం, వచ్చి డైలాగ్ చెప్పడం అన్నమాట. నన్ను ముందుగానే లోపలికి వెళ్ళండి మీరు, మేము పిలిచినప్పుడు బయటికి రండి అని చెప్పేసి వాళ్ళు డైలాగులన్నీ ఇచ్చేసి ప్రిపేర్ చేయించేసి నన్ను ఇంట్లోకి పంపించారు. దాంట్లో పెళ్లి కొడుకు క్యారెక్టర్ అనమాట, వైట్ అండ్ వైట్ వేసి. ఆయన రాగానే వెళ్ళి అన్నా నమస్తే అని చెప్పేసి ఆయన అలా అని ఆయనతో డైలాగ్ చెప్పేసి అనమాట. ఫస్ట్ ఒకసారి వెళ్ళి టెన్షన్ పడ్డా, ఆయన డైరెక్ట్ గా వెళ్ళి చూసి వెంటనే డైలాగ్ చెప్పడం కదా, అంతకుముందు కొద్దిసేపు అన్న మాట్లాడితే అట్లా టెన్షన్ పడగానే ఆయనే అన్నారు, తమ్ముడు ఏం పర్వాలేదు, ఫ్రీగా చేసేయి, నువ్వైనా నేనైనా ఆర్టిస్టులమే, ఎవరైనా ఒకటే, హ్యాపీగా చేసేయాలన్న. కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే అని మళ్ళీ చేసేసా. ఓకే, భలే గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలా ఆయనతోటి ఆ మూవీలో ఒక 33 days వర్క్ చేసే అదృష్టం దక్కింది నాకు. ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరితోటి కలిసి వర్క్ చేశాను ఆచార్య మూవీలో 33 days. వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ అనమాట. సార్, అసలు మోస్ట్లీ ఎందుకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది అంటే, నాకు మామూలుగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు యాక్టర్ అవ్వాలనే వస్తారు. అండ్ మీరు యాక్టర్ గా మంచి సక్సెస్ ని కూడా సాధించారులేండి.
కానీ మీకు ఫిలిం అకాడమీ పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? ఫిల్మ్ అకాడమీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, జనరల్ గా నేను యాక్టర్ అయినప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోవడం, తర్వాత అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియక, చెప్తున్నా కదా, తెలియక జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కూడా తీసుకున్నాం అని నేను వెళ్ళటం, తీరా కట్ చేస్తే ఇది కాదు వే అని చెప్పేసి, తర్వాత టీవీ ఛానల్స్ లో చాలా ప్రోగ్రాములు చేయటం, అలా 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 నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి రావడం జరిగింది. నాలాగా వచ్చేటువంటి ఆర్టిస్టులకి ఆ పరిస్థితి లేకుండా కొంచెం మెంటర్ లాగా ఉంటే ఇండస్ట్రీలో కూడా కాస్త స్కిల్డ్ పీపుల్ని మనం ఇంట్రడ్యూస్ చేసిన పేరు మనకు వస్తుంది అనేది ఒక ఆలోచన. అయితే నేను ఇండస్ట్రీనే నమ్ముకొని ముందుకెళ్తున్న టైంలో కరోనా వచ్చేసి మొత్తం షూటింగ్స్ అవన్నీ ఆగిపోయినాయి. ఆగిపోయిన టైంలో ఏం చేయాలి, ఏం చేస్తే మనం దీంట్లోనే ఇండస్ట్రీలోనే ఉండాలి, అట్ ది సేమ్ టైం వేరే వర్క్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇండస్ట్రీ వదిలేసి వేరే వర్క్కి వెళ్ళి సంపాదన కోసం అటు వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంటి పొజిషను, ఇండస్ట్రీకి దూరం అయిపోతాం. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తే మా గురువు గారు అంజద్ బాబు గారు సలహా ఇచ్చారు. ఏమంటే, వినోద్, నీకు ఆల్రెడీ మంచి యాక్టర్వి, నువ్వు ట్రైన్డ్ యాక్టర్వి, చాలా మూవీస్ చేసి ఉన్నావు, బాగా చేస్తావు, నువ్వు ఎందుకు ట్రైనింగ్లు ఇవ్వకూడదు, ఒకసారి ఆలోచించు అని చెప్పేసి అంజద్ బాబు గారు, కిషోర్ దాస్ గారు వీళ్ళందరూ నన్ను వెనకుండి ప్రోత్సహించి నా వినోద్ ఫిల్మ్ అకాడమీని స్టార్ట్ చేయించారు. దాంతో అలా స్టార్ట్ అయిన ప్రస్థానం ఇప్పుడు 4.5 years అవుతుంది స్టార్ట్ చేసి. 4 years, మొన్న May 28th 4 years కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఒక దగ్గర ఒక 500 members కి అయితే ట్రైనింగ్ ఇచ్చాను. అందరూ హ్యాపీగా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు అన్నీ చేసుకుంటా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్గా నేను ఏం చెప్తే వాళ్ళకు ఉపయోగపడుతుందో అది చెప్తాను. డైరెక్టర్కి ఏదో పెద్ద డైరెక్షన్లు చేసేస్తానని కాదు, నాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా నేర్పించాలి వాళ్ళకి, ఎలా ప్రాక్టీస్లు చేయించాలి. అంటే యాక్టింగ్ అంటే ఏం లేదండి, యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్. అంటే ఫస్ట్ మనం ఫీల్డ్లో ఉన్నాము, ఒక షాట్లో ఉన్నాము అని అంటే మనం అక్కడ ఉన్నంతసేపు మనం అదే మూడ్ మెయింటైన్ చేయాలి. అంటే డైలాగ్ చెప్పినంతసేపే యాక్టింగ్ చేయటం, డైలాగ్ లేనప్పుడు బెల్లం కొట్టిన డైలాగ్ అలా ఉండటం అలా కాకుండా, యాక్టింగ్ డైలాగ్ చెప్తున్నా యాక్టింగ్ చేయాలి, డైలాగ్ లేకపోయినా కానీ రియాక్ట్ అవ్వాలి. అప్పుడు కరెక్ట్గా సీన్ పండుతుంది. దానికి కావలసినవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి సంబంధించి ఇంకా డిక్షన్లు, మాడ్యులేషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ ప్రాక్టీసెస్, ఐ ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రాక్టీసెస్, వాయిస్ ప్రాక్టీసెస్, బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. వీటన్నిటిని కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకొని యాక్ట్ చేయగలిగితేనే నీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది కరెక్ట్గా రావాలి అంటే సింక్ కరెక్ట్గా మనం చెప్పే వాయిస్కి, మనం చెప్పేటువంటి డైలాగ్కి, తర్వాత మనం చేసేటువంటి ఫేస్లో చూపించే ఆ ఎక్స్ప్రెషన్స్కి, తర్వాత మనం నిలబడే దీనికి, నడిచే నడకకి, వీటన్నిటికీ కూడా కరెక్ట్గా సింక్ అవ్వాలి. మనం ఏం డైలాగ్ చెప్తున్నామో దానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, దానికి తగ్గట్టుగానే వాయిస్ ఉండాలి, దానికి తగ్గట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయితే ఏం చేశాడరా యాక్టర్. యాక్టింగ్ అంటే బయట నుంచి చూసేవాడికి ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ తీసుకొని 6 కొట్టడం ఎంత కష్టమో దిగి కొట్టేవాడికి తెలుస్తుంది కదా, దానికి ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎలా బాల్ వేసినా గానీ ఎలా కొట్టాలి అనేది ప్రాక్టీస్ చేసిన వాడికి, ఒక ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకున్న వాడికి అది వస్తుంది. అలా కాకుండా మనం గల్లీలో ఒక చెక్క బ్యాట్ తీసుకొని, ఒక ఏదో బంతి తీసుకొని నేను 6 కొట్టాను కదా అక్కడికి వెళ్ళి కూడా 6 కొడతానంటే కొట్టగలుగుతామా? లేదు. మనం విడిగా ఇళ్లలో కూర్చొని చాలా వీడియోలు చేస్తూ అసలు వాళ్ళు పలికించే అభినయాలు ఉంటాయండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు అసలు మహానటి సావిత్రి గారు నిజంగా వీళ్ళ ముందు దిగదొడిపోయేమో అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళని చూస్తే. తీరా వాళ్ళని చూసి పాపం వీళ్ళు ఏమనుకుంటారంటే, కొంతమంది కొత్తగా వచ్చే మేకర్స్ ఏమనుకుంటారంటే, అబ్బో అద్భుతమైన ఆర్టిస్ట్ ఈయన భలే చేస్తున్నాడు, మనం తెచ్చి మన సినిమాలో పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటారు. రెడీ యాక్షన్ అంటే ఏం చెప్పాలి సార్, మ్యూజిక్ రానియండి, లేకపోతే అటు నుంచి డైలాగ్ వస్తే కానీ నేను చెప్పలేను, వరకు ఇట్లా లిప్ సింక్ చేయటమే కదా అనుకుంటారు. లిప్ సింక్ చేయటం కాదు యాక్టింగ్ అంటే. యాక్టింగ్ అంటే నీ నరాల్లో అది ఫీల్ అవ్వాలి, మైండ్ లో ఫీల్ అవ్వాలి. ఆ మైండ్ లో ఫీల్ అయింది కరెక్ట్
కరెక్ట్ గా ఫేస్ లో పలికించాలి, అదే వాయిస్ లో కూడా రావాలి, అదే బాడీ లాంగ్వేజ్ లో కూడా కనపడాలి. అంతేగాని మీరు భలే ఉన్నారండి అని సెట్ ఉంది, మీ బాడీ లాంగ్వేజ్ లేదు, భలే ఉన్నారనే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు, వాయిస్ లో కూడా ఇది ఏమున్నారండి సూపర్ అంటే ఆ ఫీల్ అనేది కనపడదు. ఈ సోల్ ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఫీల్ అయితే అక్కడ వస్తుంది. ప్లస్ అది కూడా ఏంటి, ట్రైనింగ్ తోటి ఎంత తక్కువ టైంలో ఆ ఫీల్ అయి చేయగలుగుతారు అనేది కూడా ఇంపార్టెంట్. అది ట్రైనింగ్ తో వస్తుంది. ఇప్పుడు ఫీల్ అవుతాం కానీ ఒక గంట తర్వాత ఫీల్ అవుతానండి, బాగా లోపల నుంచి ఫీల్ అవ్వాలి అని చెప్పేసి గంట టైం తీసుకున్నారు అనుకో, అంతసేపు కెమెరా ఆపుతారా వాళ్ళు? నీకు ఎప్పుడు డైలాగ్ ఇస్తే అప్పుడు టక్ రెడీ సార్, డైలాగ్ ఒకసారి చూసుకొని రెడీ సార్ చేసేస్తా అని చెప్పి వెళ్ళారనుకోండి, మేకర్స్ కూడా టైం కలిసి వస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అబ్బా ఏం చేస్తున్నాడండి, ఇట్లా చెబితే అలా చేసేస్తున్నాడు సింగిల్ టేక్ లో, మనం ఈయన్ని పెట్టుకోవటం వల్ల మనకి షూటింగ్ చకచక అయిపోతుంది అని చెప్పేసి నిన్ను పెట్టుకుంటారు. అది ట్రైనింగ్ తో వస్తుంది. అలా కాకుండా నీకు ఇవాళ పేపర్ ఇస్తే డైలాగ్ పేపరు, ఎల్లుండి వచ్చి డైలాగ్ చెప్తాను సార్, ఇదంతా చదువుకొని రావాలి నేను అని అంటే ఎల్లుండి దాకా ఆగుతా కెమెరా. ఒక్కసారి షూటింగ్ లోకి వెళ్ళిన తర్వాత అండి ప్రతి నిమిషం కూడా డబ్బే, ప్రతి నిమిషానికి డబ్బు అయిపోతా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు కొంచెం డబ్బులు పోయినా సరే మంచి యాక్టర్ని పెట్టుకొని వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేది. అందుకే మేకర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి డబ్బు పెట్టి అని ఎందుకు అనుకుంటారు అని అంటే, వాళ్ళకి షూటింగ్ కలిసి వస్తుంది, ప్లస్ ఫ్రేమ్ మీద కూడా చూడటానికి కాస్త బాగా చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళని తీసుకుంటారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు బయట. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని అంటే నువ్వు ఏమీ తెలియకుండా నీకు అవకాశం ఎలా ఇస్తారు? అందంతో రాదనమాట, అభినయంతో రావాలి. ఉండాలి, అందంతో పాటు అభినయం కూడా ఉండాలి. అందం ఉన్నా లేకపోయినా అభినయం ఉంటే నీకు ఏదో క్యారెక్టర్ అయితే ఇస్తారు. అభినయం మస్ట్, అందం నెక్స్ట్. అర్థమైందండి? ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఒక చిన్న కారు ఒకటి కొనుక్కున్నారండి. కారు కొనుక్కున్నప్పుడు దానికి డ్రైవర్ని పెట్టుకోవాలంటే వాడికి ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఎక్కడ పని చేశాడు, వీడు గుద్దుతాడా తీసుకెళ్లి లేకపోతే గోతిలో పడేస్తాడా అనేది మనం చూసుకునే వాడికి 1,00,000 రూపాయలు కారు అప్పు చెబుతాం. అట్లా కాకుండా దారిని పోయే బాబు నువ్వు డ్రైవింగ్ చేస్తావు వచ్చి డ్రైవింగ్ చేయని ఇస్తారా ఎవరైనా? దారిని పోయేవాడికి ఎవరు కదా. మరి 1,00,000 రూపాయల కారునే నువ్వు డ్రైవింగ్ చేయడానికే ఇవ్వలేకపోతే నువ్వు వాడు 1-2 కోట్లు పెట్టి సినిమా తీసేవాడు నిన్ను రాయ్యా బాబు నువ్వే హీరో మా సినిమాలో, నువ్వే హీరోయిన్ మా సినిమాలో అని చెప్పి పెట్టి నిన్ను ఎందుకు సినిమా బాగొట్టుకుంటాడా? 1 కోటి రూపాయలు బాగొట్టుకుంటాడా? లేదు కదా. అందుకని వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మేకర్స్ కూడా చాలా తెలివైన పని అది, ఆడిషన్స్ పెట్టి ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళనే సినిమాలో తీసుకుంటున్నారు. అంటే ఏమైందంటే ఇంతకు ముందు కాస్త అబ్బాయి బాగున్నాడు లేకపోతే అమ్మాయి బాగుంది అనగానే కామ్గా తీసేసుకొని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లా, ఆడిషన్స్ పెట్టి ఆడిషన్స్ లో బాగా చేస్తే మళ్ళీ వీళ్ళు ఇవ్వాలనుకుంటున్న క్యారెక్టర్ కూడా బాగా చేస్తే అప్పుడు వాళ్ళకి అంత వర్క్షాప్ పెట్టి కొంచెం ప్రాక్టీస్లు అవి చేయించి టక 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 షూటింగ్ చేసుకుంటున్నారు. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ అవ్వకుండా. అది కరెక్ట్ అయిన పద్ధతి. ఎవరిని పడితే వాళ్ళని అయితే తీసుకునే పరిస్థితి ఇప్పట్లో లేదు. కాబట్టి ఏంటంటే మనం ఒక చిన్న క్లర్క్ పోస్ట్కే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. 1,000 మంది రాస్తే ఆ 10 క్లర్క్ పోస్టులు ఉన్నాయి అని అంటారు. అట్లానే 10 క్యారెక్టర్లు ఉంటే 1,000 మంది పోటీ పడతా ఉంటారు. మరి ఆ క్లర్క్ పోస్ట్ కి పోటీ పడాలంటే వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ అవుతారు, సంవత్సరాల తరబడి ఎలా అయితే ఇన్స్టిట్యూషన్స్ లో చేరి ఆ క్లర్క్ పోస్ట్ కి ప్రిపరేషన్ ఉంటుందో అలానే ఈ క్యారెక్టర్ కూడా ప్రిపరేషన్ ఉండాలి. నువ్వు ఇన్స్టిట్యూట్ లో చేరి ప్రిపేర్ అవుతావో, లేకపోతే నాటకాలు వేసి ప్రిపేర్ అవుతావో, లేదంటే పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతావో, ఏదైనా చెయ్యి, ప్రిపరేషన్ మస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీకు ఎంతో కొంత ప్రిపరేషన్ అయితే అయ్యారు కదా. అవ్వకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేస్తే అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి కూడా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అదే ప్రిపరేషన్. ఎందుకంటే మీకు తీసిన తర్వాత అయినా కానీ తీసేస్తారు, దాంట్లో నుంచి కట్ చేస్తారు. అంటే షూట్ చేసిన తర్వాత కూడా మీకు ఒక యాక్టర్ బాగా చేయలేదు అని అంటే ఆయన సీన్ తీసేసి కూడా చేసుకుంటారు. ఎందుకు ఉంచుతారు? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరిగిన వాతావరణం. అంటే మా నాన్న, బాబాయ్, మామయ్య వీళ్ళంతా యాక్టర్సే, స్టేజ్ యాక్టర్స్ అనమాట. వాళ్ళు సినిమా యాక్టర్లు కాదు, స్టేజ్ మీద
వాళ్ళు నాటకాలు అవన్నీ చేస్తూ ఉంటే కూడా మేము చూసి ఆహా ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు, మనం కూడా అలా చేస్తే చప్పట్లు కొడతారు కదా అందరూ అన్నట్టుగా చేసేవాళ్ళం. మా ఊర్లోనే ఎక్కువ మంది కళాకారులు ఉండేవాళ్ళు. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులకి మా ఊరు పెట్టింది పేరు అనమాట. మా ఊర్లో ఏంటంటే జాతీయ స్థాయి నాటక పోటీలు అవన్నీ జరుగుతూ ఉండేవి. కాకతీయ కళా పరిషత్ అని నాగభైరువారిపాలెం మా ఊరు. నాగభైరువారిపాలెం పేరు కూడా గుంటూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లోనే పుట్టాను, ఆ ఊర్లోనే పెరిగాం. ఆ ఊర్లోనే ఇంకా ఆ నాటికలు అవన్నీ చూసి చాలా మంది సినిమా సెలబ్రిటీస్ వీళ్ళందరూ వస్తూ ఉండేవారు మా ఊరు. మేము చిన్నపిల్లలప్పుడు నుంచి అంజలీదేవి గారు, తనికెళ్ళ భరణి గారు, ఇట్లా చాలా మంది యాక్టర్స్ వచ్చారు. చాలా మంది యాక్టర్స్ మా ఊరు స్టేజ్ మీద కూడా నాటకాలు వేసిన వాళ్ళు. కోట శంకర్రావు గారు, కొండవలస లక్ష్మణరావు గారు, జెన్నీ గారు, ఇట్లా చాలా మందిని చూసి ఆహా వీళ్ళని మనం టీవీలో చూస్తుంటాం కదా, అలాగే ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం, ఎంత భలే ఉంది, మనం కూడా ఇట్లా అయితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది మనసులో. ఆ తర్వాత చిన్నగా 7th క్లాస్ నుంచి నాటకాలు వేస్తూ 7th, 8th, 9th లో నాటకాలు వేశాను. 10th క్లాస్ లో నాటకాలు డైరెక్షన్ కూడా చేశాను. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాను. అంటే సాఫ్ట్వేర్ అని చెప్పి వచ్చాంలే, సినిమాలు అని చెప్తే మన నాటకాలు సాగు కదా అక్కడ. సాఫ్ట్వేర్ అని చెప్పి వచ్చేసి సాఫ్ట్వేర్ చేసి తర్వాత చిన్నగా సినిమాలు వీటన్నిటిలో చేయటం జరిగింది అనమాట. సాఫ్ట్వేర్ చేశారా సార్? సాఫ్ట్వేర్ చేసాం. కాకపోతే ఏంటంటే సాఫ్ట్వేర్ చేసామన్నట్టు చేసాము, కానీ నాతో పాటు చేసిన వాళ్ళందరూ అమెరికాలో అట్లా వెళ్ళిపోయారు అప్పట్లో. కానీ తర్వాత నేను మాత్రం అటు కోర్స్ చేస్తూనే ఇక్కడ ఏం చేసామని స్టోరీలు రాసుకుంటా ఉండేవాడిని. ఇప్పుడున్న కొత్తగా ఫీల్డ్ లోకి రావాలి అనుకునే వాళ్ళకి నేను ఒకటే మెసేజ్ ఇవ్వగలుగుతానండి. ఏంటంటే మీరు ఏ పని చేయాలన్నా దానికి సంబంధించి నేర్చుకొని రండి. నేర్చుకోకుండా నేను బాగానే ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, లేకపోతే నేనేదో రీల్స్ బాగానే చేస్తున్నాను కాబట్టి నేను అయిపోతాను స్టార్ని అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ వేరే, సినిమా కెమెరా వేరే. సినిమా కెమెరాకు ఉన్నటువంటి పవర్ ఆ ఇది ముందు మన ఇన్స్టా రీల్స్ ఇవన్నీ పనిచేయవు. మీరు ప్రిపేర్ అవ్వండి, ఏం కావాలంటే అది ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత వస్తే మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు చేపలు వండి నోట్లో తినిపించం, మీకు చేపలు పట్టుకోవడం నేర్పిస్తాం, చేపలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ.